దానికోసమే ఇదంతా పంచాయతీ. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళ దాంట్లో ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో చూడండి. అక్కడ మేమేమంటున్నాము, రౌడీ షీటర్లకు ఏం పనిడా? కార్యకర్తలు రాని, బాల కాంగ్రెస్ కార్యకర్తలు రాని, ఇంటింటికి తిరగండి, ప్రచారం చేసుకోండి, ఓటు అడగండి, తప్పేముంది. కానీ మా వాళ్ళని కొట్టడము, తిట్టడము, కిడ్నాప్ చేయడము, మా మైకిల్ గుంజేయడము, వీడికోసం చంపేస్తామని బెదిరియడము, లేడీస్ని గుంజి కొంగులు పట్టి గుంజడము, అసలు ఇదెక్కడ సిస్టమ్? వాళ్ళకేం సంబంధం ఈడ? ఇప్పుడు ఈడ పంచాయతీ మాది కాదు. ఇప్పుడు మా డీజే బండి నడుస్తుంది, ఎందుకు మా బండిని ఆపాలి? ఒకవేళ వాళ్ళ మీటింగ్ ఉంది, అయ్యా మా మీటింగ్ ఉందని మాకు చెప్పినా అయిపోతుంది కదా, మేము క్లోజ్ చేసుకుంటాం కదా. అందుకోసమే వాళ్ళని ఏమంటున్నామంటే మా కార్యకర్తలకు మనోధైర్యంగా ఈడ మేము కూర్చున్నాం. వీడికి రాలేవద్దంటారు, ఈడ మీటింగే పెట్టొద్దంటారు, వీడికి రాలేవద్దంటారు. ఇది ఎక్కడ పంచాయతీ? కనుకనే మేము ఏమంటున్నాం, ప్రభుత్వాన్ని చట్ట ప్రకారంగా మల్లారెడ్డి అల్లుడిని అరెస్ట్ చేయమని చెప్తున్నాం. మాకు భయం ఉంది. మా కార్యకర్తలను సంపుతాన్ని బెదిరిస్తూ ఉన్నారు, కొడుతాన్ని బెదిరిస్తూ ఉన్నారు. మాకు ఇక్కడ పోటీ చేసే క్యాండిడేట్లతో పంచాయతీ లేదు. మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారో, మల్లారెడ్డి అల్లుడు ఎవరైతే ఉన్నారో మొత్తం లంగలు వచ్చి కూర్చున్నారు, రౌడీ షీటర్లు అందరూ వచ్చి కూర్చున్నారు. మేమేమంటున్నాం, రౌడీ షీటర్లకి ఏం పని? ఇక్కడ ఉన్న కార్యకర్తలతో ప్రచారం చేసుకోండి. మా పిల్లలేమో గరీబోళ్ళు, ఇలా ముఖాలు చూడండి ఒకసారి. వాళ్ళని కొట్టడము, తిట్టడము, బెదిరించడము, ప్రచారం కూడా చేరిస్తలేదు. కనుక చట్ట ప్రకారం చర్య తీసుకోమని చెప్పి కూర్చున్నాం. చట్ట ప్రకారం చట్టం చేస్తామని ఏసీబీ గారు చెప్పిండు. ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయమంటున్నాం. అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున వాళ్ళని అది చేస్తాం. మేము కూడా రేపటి నుంచి రౌడీజం చేస్తాం. వాళ్ళకే చేత కాదు రౌడీజం. మా రౌడీజం చూస్తే తెలుస్తుంది వాళ్ళకి. కార్యకర్తలు రౌడీలు రారు ఇక్కడ. ఇక మేము కార్యకర్తలు రౌడీజం చేస్తే మా కార్యకర్తలు వస్తారు, మాకున్న కుటుంబమే వస్తుంది. కనుక చట్ట ప్రకారం చర్య తీసుకునేంత వరకు ఈయనే కూర్చుంటాం. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి డిమాండ్